ప్రత్యేకమైన దినమున ఆహ్వానించిన సంఘ గురువులకు, సంఘ పెద్దలకు, సంఘస్థులకు ప్రభువైన క్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేసుకున్న దేవుని వర్తమానం పరిశుద్ధుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం నుండి ఈ విధంగా రాయబడి ఉన్నది. 12వ వచనము నుండి నేను చదువుతాను. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించటకు మనము శరీరమునకు రుణస్థులం కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు. కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించేదారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ మీ పాద సన్నిధిస్తున్నాం. మీ సన్నిధి ప్రసన్నత మాకు తోడుగా ఉంచిన దేవుడు మీకు వందనాలు. సంఘమంతా కలిసి మీ వాక్యాన్ని ధ్యానించడానికి కూడి ఉండగా మా అందరితో మీ మెల్లనైన స్వరంతో మాతో మాట్లాడమని, మీ వాక్యము చేత మా శరీర ఆత్మలను నూతనపరచమని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ ప్రార్థన మా రక్షకుడైన క్రీస్తు పేరిట వేడుకొని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ ప్రత్యేకమైన దినమున కంట్రోలర్, ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘ కంట్రోలర్ గారైన ఆనరబుల్ జస్టిస్ కురియన్ జోసెఫ్ గారు, ఫార్మర్ జడ్జ్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, అడ్మినిస్ట్రేటర్ గారైన జోసెఫ్ పిఎస్ గారు, మరియు నా తరఫున మీకు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ చర్చిలో ఉన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితులను బట్టి ఈ సంఘం యొక్క అడ్మినిస్ట్రేషన్, పరిపాలన ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జస్టిస్ కురియన్ గారికి అప్పగించడం జరిగింది. జీవితంలో నేను చూసినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ఆనరబుల్ జస్టిస్ కురియన్ గారు. వారి దేశంలో ఉన్నటువంటి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, దానికి వారు న్యాయమూర్తిగా పనిచేసి సుప్రీంకోర్టు చరిత్రలోనే ఒక గొప్ప క్రైస్తవ న్యాయాధిపతిగా పేరు తెచ్చుకున్నారు. ఒక గొప్ప క్రైస్తవ న్యాయాధిపతిగా. ఒక చిన్న సంఘటన చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ గారు ఒకసారి గుడ్ ఫ్రైడే దినాన జడ్జెస్ అందరికీ మీటింగ్ ఆర్గనైజ్ చేస్తే జస్టిస్ కురియన్ గారు ఒక మాట చెప్పారు. గుడ్ ఫ్రైడే మాకు సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. అది నాన్న మేము ఆలయంలో దేవుని సన్నిధిలో గడపాలి, మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ఉన్నటువంటి వారి సమాధులను దర్శించాలి. ఇది మాకు ప్రత్యేకమైన దినం కాబట్టి ఇక ఎప్పుడు క్రిస్మస్, గుడ్ ఫ్రైడే లేక ఇటువంటి ప్రాముఖ్యమైనటువంటి సమయాలలో మీటింగ్స్ ఏర్పాటు చేస్తే నేను అటెండ్ కాను అని చెప్పారు. ఇది ఒక క్రైస్తవ న్యాయాధిపతిగా వారి సాక్ష్యం. ఇది వారిని ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘానికి ఆహ్వానిస్తూ గుంటూరు పట్టణ ప్రాంతానికి తీసుకుని వెళ్తూ ఉంటే విజయవాడ లయోలా కాలేజీలో ఉన్నటువంటి ప్రేయర్ మీటింగ్ హాల్లో వారు ప్రత్యేకమైన ప్రార్థన చేసి లూథరన్ సంస్థకు చెందినటువంటి జ్యూరిస్డిక్షన్లో ఎంటర్ అవుతాను అని వారు ప్రార్థన చేయటం ప్రారంభించారు. నా జీవితంలో నేను అటువంటి ప్రార్థన లూథరన్ సంఘంలో ఎప్పుడు ఎవరు చేయటం వినలేదు, చూడలేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అంటే భారతదేశంలోనే అత్యున్నత న్యాయస్థానం యొక్క న్యాయమూర్తిగా వారు పనిచేసి దేవుని సన్నిధిలో పుల్పీట్ ఎదుట మోకరించి, ఆ మోకరించడం అంటే 2 మోకాళ్ళ పైన లేచి నిలవబడి 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని తిరిగి కట్టడానికి సహాయం చేయమని వారు ప్రార్థన చేస్తూ ఉంటే
ఈ ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని ప్రేమించినటువంటి వానిగా నేను నా కళ్ళ వెంట నీళ్ళు వచ్చినాయి. ఇంత కదిలించేటువంటి ప్రార్థన మన సంఘంలో ఎవరైనా చేసామో లేదో నాకు తెలియదు. దేవుని గొప్ప సహాయం ఏమిటంటే ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని దేవుడు మర్చిపోయాడు అని అనుకుంటున్నటువంటి సమయంలో చాలామంది వేదాంతవేత్తలు, ఏసీటీసీ ప్రొఫెసర్స్, రిటైర్డ్ ప్రొఫెసర్స్ చాలామంది సంఘం గురించి దుఃఖించే వాళ్ళు ఈ సంఘానికి రివైవల్ లేదా అని ఆలోచించే సమయంలో ఈ సంఘం గురించి భారతదేశంలో అత్యున్నత న్యాయస్థాన న్యాయాధిపతి మోకరించి ఆకాశం వైపు చేతులెత్తి ఆయన ప్రార్థిస్తుంటే నిజంగా నా కళ్ళ వెంట నీళ్ళు వచ్చింది. అప్పుడు జస్టిస్ కురియన్ గారు నా దగ్గరకు వచ్చి ఒక మాట అన్నారు, జేసు, అవర్ గాడ్ ఇస్ అ గాడ్ హూ లుక్స్ అట్ ద టీయర్స్ ఆఫ్ హిస్ పీపుల్ అన్నారు. అన్న ప్రార్థన చేస్తే ఆమె కన్నీటిని దేవుడు చూశాడు. కన్నీటిని చూసే దేవుడు అని జస్టిస్ కురియన్ గారు చెప్పి ఈ ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘానికి సంబంధించిన జ్యూరిస్డిక్షన్లోనికి ఎంటర్ అవ్వటం జరిగింది. ఇది దేవుడి సంఘానికి చేసినటువంటి మహాకృప అని నేను నమ్ముతా ఉన్నాను. ఈ సంఘం గురించి దుఃఖించినటువంటి వారు లేరు. వారిలో నేనొకడిని. ఈ సంఘంలో సండే స్కూల్ స్టూడెంట్గా నా జీవితం ప్రారంభమైంది. గుంటూరులో ఉన్నటువంటి కుక్లర్ హాస్పిటల్, అక్కడ ఉన్నటువంటి చాపల్ ట్రినిటీ ప్యారిష్ సభ్యుడిని. నేను సండే స్కూల్ స్టూడెంట్ని. ఆదివారం వస్తే ఇంటికి వెళ్ళే వాళ్ళం కాదు. మధ్యాహ్నం మళ్ళీ 4 గంటల వరకు అక్కడే ఆడుకొని 4ంటికి సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళం. సండే స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మోళ్ళ దగ్గర నుంచి పిలిపొచ్చే వరకు సండే స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళా సండే స్కూల్ అక్కోళ్ళు, సండే స్కూల్ చెల్లోళ్ళు, వీళ్ళే జీవితం. లూథరన్ సంఘాన్ని అంతగా ప్రేమించాం. అయితే దేవుడు లూథరన్ సంఘాన్ని మర్చిపోయే దేవుడు కాదు. 180 సంవత్సరాల క్రితం ప్రారంభించబడినటువంటి ఈ సంఘాన్ని గురించి నేను ఎప్పుడు వాక్యం చెప్పిన ఒక మాట చెప్పడానికి ఇష్టపడుతుంటాను. నేను ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘ సభ్యునిగా గర్విస్తున్నాను అని చెప్తాను. నేను ఈరోజు కాదు చెప్తున్న మాట. నేను జడ్జిగా పనిచేసేటువంటి సమయంలో నేను ఎక్కడ పనిచేసినా కూడా అక్కడ ఉన్నటువంటి లూథరన్ సంఘాన్ని వెతుక్కొని వెళ్ళేవాడిని. ఏ సంఘంలో వాక్యానికి పిలిచిన వాక్యం చెప్పే ముందు అది ఏ డినామినేషన్ సంఘమైనా కూడా, ఇండిపెండెంట్ చర్చ్ అయినా కూడా, నేను ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘ సభ్యునిగా గర్విస్తున్నానని చెప్పిన వాక్యాన్ని ప్రారంభించేవాడిని. దేనిని బట్టి నువ్వు గర్విస్తున్నావన్నా నన్ను చాలామంది అడిగేవాళ్ళు. 180 సంవత్సరాల క్రితం ఫాదర్ హయ్యర్ 1988 జర్మన్ నుంచి వచ్చినటువంటి మిషనరీస్ వారు విత్తిన వాక్యం అనేటువంటి విత్తనానికి నేను ఫలాన్ని అని చెప్తాను. ఈ సంఘము వారు విత్తినటువంటి సువార్త అనేటువంటి విత్తనానికి ఫలాలు. 150 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశంలో నిజమైన దేవుని కలిగి ఉండేటువంటి ధన్యత మనకు మాత్రమే ఎందుకు వచ్చింది అంటే 1988 183 సంవత్సరాల క్రితం ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ చర్చ్ 188లో నాటినటువంటి విత్తనం నిజమైన దేవుని కలిగి ఉండేటువంటి ధన్యతను మనకిచ్చింది. ఈ ధన్యత ఈ లోకానికి సంబంధించింది మాత్రమే కాదు. ఈ ధన్యత మనము మరణించిన తర్వాత దేవునితో సదాకాలం ఉండగలిగేటువంటి ధన్యతనిచ్చింది. ఇటర్నిటీ. దిస్ బ్లెస్సింగ్ ఈస్ నాట్ లిమిటెడ్ టు దిస్ వరల్డ్. దేవుడిచ్చినటువంటి ధన్యత, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం, ఆత్మీయ ఆశీర్వాదం ఎటువంటిదంటే మనము మరణించిన తర్వాత కూడా తండ్రితో సదాకాలం ఉండగలిగేటువంటి ధన్యతనిచ్చినటువంటి సంఘం ఇది. ఈ సంఘము విలువ మర్చిపోయారు కొంతమందే. ఈ సంఘాన్ని నడిపించడంలో వెనుకబడ్డారు. నేను ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలో జస్టిస్ కురియన్ గారి సెక్రటరీగా పనులు ప్రారంభించిన తర్వాత బైబిల్ గ్రంథంలో ఏ వాక్యం చూసినా నాకు ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘమే కనిపిస్తూ ఉంది. ఏ వాక్యం చూసినా ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం కనిపిస్తూ ఉంది. ఈ సంఘము దేవుని చేత ఏర్పాటు చేయబడింది. ఈ సంఘ నాయకులకు విజన్ లేకపోవచ్చు, కానీ దేవుని ప్రణాళికలో మాత్రం ఈ సంఘం ఉంది. వేర్ దెర్ ఈస్ నో విజన్ పీపుల్ విల్ పెరిష్ అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. అయితే పీపుల్ విల్ పెరిష్,
కానీ దేవుని చేత ఏర్పాటుబడినటువంటి సంఘం మాత్రము ఫలిస్తుంది. నేనే సంఘాన్ని చూడటానికి వెళ్ళినా కూడా ఒక సర్వీస్ 2 సర్వీసులు అయిపోయినాయి, ఒక పాసనేజీ 2 పాసనేజీలు అవుతున్నాయి. సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయి, వార్డుల సంఖ్య పెంచుతున్నారు, విశ్వాసుల సంఖ్య పెరుగుతుంది. అందుకే నేను ఒక మాట చెప్పేవాడిని పూర్వం, యవన బిడ్డలకు ప్రాముఖ్యంగా చెప్తుండేవాడిని యూత్ మీటింగ్స్లో, ఏఎల్సీ ఆఫీస్ వైపు చూడకండి, సంఘం వైపు చూడండి అని చెప్పేవాడిని, దేవుని వైపు చూడండి. కానీ ఈరోజు ఒక మాట చెప్పడానికి నేను ధైర్యంగా ఉన్నాను. ఈరోజు ఏఎల్సీ ఆఫీస్ వైపు కూడా చూడండి. ఈరోజు ఏఎల్సీ ఆఫీస్ వైపు చూడండి. వచ్చిన ప్రతి ఒక్కరి సమస్య వింటూనే ఉన్నాం. దేవుని కృపను బట్టి చేయగలిగినటువంటి సహాయం చేస్తూనే ఉన్నాం. చారిత్రాత్మకమైనటువంటి ఈ సంఘంలో నిలబడి ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘానికి ఒక మాట చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఒక్కొక్క ప్యారిష్లో ఉన్నటువంటి 2 గ్రూపులు కూర్చొని ప్రార్థన చేసుకొని ఒకటవ్వండి. ఇది దేవుని కొరకు నిలబడినటువంటి సంఘము కదా. మీరెందుకు 2 గ్రూపులు కూడా దేవుని కొరకే కదా. 2 గ్రూపులు కూడా సంఘాన్ని బలపరచడానికే కదా. 2 గ్రూపులు కూడా సంఘాన్ని అడ్మినిస్ట్రేషన్ కొరకే కదా. ఎందుకు 2 గ్రూపులు? ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాలలో పారిషస్లో ఎందుకు 2 గ్రూపులు? త్రియేక దేవుడు, ఇది త్రియేక దేవుని సంఘం అయితే ఒకే ఒక్క దేవుని కొరకు మనం నిలబడుతుంటే 2 గ్రూపులు ఎందుకు వస్తూ ఉన్నాయి? జస్టిస్ జోసెఫ్ గారు ఒక మాట చెబుతున్నారు. నేను తమిళనాడు కేరళ నుంచి వచ్చిన తర్వాత గుంటూరులో ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలో అడ్మినిస్ట్రేషన్ ప్రారంభించిన తర్వాత నాకు 2 మాటలు గుర్తున్నాయి. తెలుగు మాటలు నేర్చుకున్నాను, 2 తెలుగు మాటలు నేర్చుకున్నానని చెప్పారు జోసెఫ్ గారు. ఆ 2 మాటలు ఏమిటంటే అన్యాయము, అక్రమము అని చెప్పారు. వచ్చే ప్రతి ఒక్కళ్ళు మా సంఘంలో అన్యాయము, మా సంఘంలో అక్రమము. 2 గ్రూపులు చెప్తున్నాయి అన్యాయము, అక్రమం అని. ఈరోజు ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని తిరిగి కడదాం. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని తిరిగి కట్టడానికి ప్రాముఖ్యమైనటువంటి ఫౌండేషన్, పునాది సంఘాలలో ప్రారంభం అవ్వాలి. ఏఎల్సీ చర్చ్ ఆఫీసులో కాదు. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలో ఉన్నటువంటి పారిష్లు అన్నీ కలిసి కూర్చొని, ఒక్కొక్క పారిష్లో కూర్చొని దేవుని కొరకు మీరు సహోదరులుగా ఉండమని చెప్పాడు దేవుడు. సహోదరులు ఐక్యంగా ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటే, పారిష్లు ఎందుకంటే 2 గ్రూపులు? పిసిసిని ఎందుకు అధికారం అనుకుంటున్నారు? అది బాధ్యత. ట్రెజరర్షిప్ అధికారం కాదు, బాధ్యత. ఎల్సిసి అధికారం కాదు, బాధ్యత. సంఘ నాయకులకు అధికారం కాదు ఇచ్చింది, వారికి బాధ్యత ఇచ్చారు. సంఘం కూర్చున్నటువంటి బాధ్యత ఇచ్చింది. జస్టిస్ కురియన్ గారి కంట్రోలర్గా అపాయింట్ అయిన తర్వాత నేను లూథరన్ సంఘ సభ్యుని కాబట్టి అన్నా మా చర్చికి ఒకసారి రండి, వీ వాంట్ ఫెలిసిటేట్ అంటే చెప్పాను. ఇది ఫెలిసిటేట్ చేయాల్సింది కాదు, మాకు అప్పగించింది బాధ్యత కదా. ఈ బాధ్యతను మేము సక్రమంగా నిర్వర్తించగలిగిన రోజు వి విల్ గెట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ హెవెన్. దేవుని నుంచి తెచ్చుకుంటాం. ఒక పిసిసి మెంబర్, ఒక డెలిగేట్, ఒక సంఘ కాపరి, సినడ్ ప్రెసిడెంట్, ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘ ప్రెసిడెంట్, వారు రాజ్యాంగ ప్రకారం, దేవుని వాక్య ప్రకారము సంఘాన్ని నడిపించిన రోజు ఈ లోకంలో ఉన్న రివార్డ్ కాదు, యు విల్ గెట్ రివార్డ్, యు విల్ గెట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ హెవెన్. పరలోక రాజ్యం నుంచి వచ్చేటువంటి బ్లెస్సింగ్స్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు నాయకులు? చాలా సంఘాలు ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం నుంచి వెళ్ళిపోతున్నటువంటి విశ్వాసులతో నిండిపోతున్నాయి. ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి వారే. కానీ ఏ రోజు మన సంఘంలో, ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలో వేరే ఒక్క సంఘానికి వెళ్ళవద్దని మనం చెప్పాం. ఈ సంఘంలో నూనె సీసాలు అమ్మం మనం. ఈ సంఘంలో హ్యాండ్ కర్చీఫ్స్ మనం అమ్మం. మహా అమ్ముకుంటే మన ఆస్తులు అమ్ముకుంటాం.
కానీ ఒక మాట, మా తాత ఎవరో నాకు గుర్తులేదు. మా నాన్న పేరు తెలుసు, మా తాత పేరు తెలుసు, మా తాత తండ్రి పేరు నాకు తెలియదు. మరి ఇక్కడ కూర్చొని ఎవరికైనా మీ తాత తండ్రి పేరు ఏమైనా తెలిసేమో, నాకైతే గుర్తులేదు. కానీ 183 సంవత్సరాల తర్వాత ఫాదర్ ఫ్రెడరిక్ హయ్యర్ గారి పేరు మాకందరికీ గుర్తు. ఏం జరిగింది? ఎలా గుర్తుంది? ఎందుకు గుర్తుంది అంటే, ఈ సంఘంలో కూడా నాయకునిగా ఉంటే మా జీవిత కాలంలో ఒక పిసిసి మెంబర్ ఉన్నారని చెప్పుకోవాలి. మా జీవిత కాలంలో ఒక పాస్టర్ గారు ఇక్కడ పనిచేశారు. ఆ దినమున మా సంఘము అభివృద్ధి చెందింది, ఆశీర్వదించబడింది. సంఘం గుర్తు పెట్టుకోవాలి. దయచేసి ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలో ఉన్నటువంటి ప్యారిషెస్ అన్నిటికీ ఒక మాట చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నా. 2 గ్రూపులు మానేయండి. తప్పు చేసిన వాళ్ళు తప్పు చేశామని చెప్పండి. కోర్టు ఆర్డర్ తెచ్చుకుంటున్నటువంటి వాళ్ళు అక్రమంగా తెచ్చుకుంటే మాది తప్పు, మేము దేవుని కొరకు నిలబడటానికి ఇష్టంగా ఉన్నామని చెప్పండి. ఆ రోజు సంఘం తిరిగి కట్టడం ప్రారంభమవుతుంది. సంఘాన్ని పునర్నిర్మించటం అనేది ఈరోజు ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలో కూర్చున్నటువంటి 3 జడ్జెస్ బాధ్యత మాత్రమే కాదు, ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి బాధ్యత. నేనుంటున్నటువంటి కుగ్లర్ హాస్పిటల్ ట్రినిటీ పారిష్, ఆ హాస్పిటల్ని, దాని క్యాంపస్ని, దానిలో ఉన్న మా చర్చితో సహా కలిపి లీజ్ అవుట్ చేసేశారు. అంటే మా చర్చి కూడా లీజ్ చేసినట్లే. నాకు బాగా గుర్తు, డిసెంబర్ మాసం అది. నేను ఇంకా అప్పటికి జడ్జిగా ప్రమోట్ కాలేదు, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నాను. నేను ఆ రోజు మా సంఘంలో నెహెమ్యా గురించినటువంటి వాక్యాన్ని చెప్పాను. ఆ రోజు నుంచి దాదాపు 90 రోజులు పోరాటం చేసి ఆ లీజుని క్యాన్సిల్ చేయించుకోగలిగాం. ఆ చరిత్ర అంతా ఇంకొక రోజు మీతో ముచ్చటించడానికి ఇష్టపడుతున్నాను. కానీ ఈరోజు దేవుని సన్నిధిలో వాక్యాన్ని ప్రారంభించడానికి ముందు ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ప్యారిష్లో ఉన్నటువంటి సంఘ సభ్యులకు, సంఘ కాపరులకు, పిసిసి మెంబర్స్కి, డెలిగేట్స్గా ఉన్నటువంటి వారికి సంఘంలో సమాధానం కొరకు ప్రయత్నం ప్రారంభించండి. సహోదరులు ఐక్యంగా ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం అనేటువంటి మాటను జ్ఞాపకం తెచ్చుకుంటే 2 గ్రూపులు ఒకటైతే ఎంత మేలు, ఎంత మనోహరమో. ఇంకొక మాట కూడా చెప్తాను, ఎంత ఆశీర్వాదమో. అది ఎంత ఆశీర్వాదము. ఈరోజు మనం చదువుకున్నటువంటి దేవుని వాక్య భాగంలో రోమిలకు రాసినటువంటి పత్రిక, కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థలం కాదు, శరీరమునకు రుణస్థలము కాదు. అయ్యగారు ఇప్పుడే ఒక మాట చెప్పారు, హైదరాబాద్లో కలుసుకున్నాను నేను మొట్టమొదటిసారి జయశ్రత్న కుమార్ గారిని అని. ఆ రోజు జస్టిస్ కురియన్ గారు ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేశారు. ఆ మీటింగ్లో మన బిషప్స్ అంటే ప్రెసిడెంట్స్, సినెట్ ప్రెసిడెంట్, ఏఎల్సి ప్రెసిడెంట్, కొంతమంది నాయకులు వచ్చారు. ఆ రోజు జస్టిస్ కురియన్ గారు ఒక మాట చెప్పారు. ఈ వాక్యమే రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనంలో సంబంధించినటువంటి వాక్యమే వారు చెప్పింది. వారు ఏం చెప్పారంటే, మనమందరం ఒక మాటను జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ సంఘ సభ్యులందరూగా మనం ఒక మాటను జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒక దినము రాబోతూ ఉంది, నా ఆత్మ నా శరీరాన్ని విడిచి దేవుని సన్నిధి చేరబోతూ ఉంది. నా ఆత్మ ఈ శరీరాన్ని విడిచి దేవుని సన్నిధి చేరబోతూ ఉంది. అప్పుడు కురియన్ గారు ఒక మాట చెప్పారు, ఫర్ ఆల్ యువర్ డీడ్స్ ఆఫ్ యువర్ బాడీ, నీ శరీరం చేసినటువంటి ప్రతి పనికి నీ ఆత్మ దేవుని సన్నిధిలో సమాధానం చెప్పాలి. నువ్వు సంఘానికి చెరుపు చేస్తే నీ ఆత్మ వెళ్ళి సమాధానం చెప్పాలి. సంఘ ఆస్తులను అమ్మితే, అక్రమంగా అమ్మితే, నీ ఆత్మ దేవుని సన్నిధిలో నిలబడి సమాధానం చెప్పాలి. నేను శరీరంతో ఉన్నప్పుడు నేను చేసినటువంటి తప్పు ఇది అని. ఇది జస్టిస్ కురియన్ గారు సంఘ నాయకులకు చెప్పినటువంటి మొదటి మీటింగ్లో చెప్పినటువంటి మాట. Your soul is a responsibility, it has to give answer before God for every deed. మన శరీరము ఈ లోక సంబంధమైన సుఖాన్ని కోరుకోవచ్చు, ఈ శరీరం అధికారాన్ని కోరుకోవచ్చు,
ఈ శరీరము దానికి ఏది ఆనందాన్ని ఇస్తుందో దానిని కోరుకుంటూ ఉంటుంది. కానీ ఆ కోరికను నువ్వు తీర్చుకున్నటువంటి విధానాన్ని బట్టి నీ ఆత్మ దేవుని సన్నిధిలో సమాధానం చెప్పాలి. ఈ ఆలోచన సంఘ నాయకులకు మొట్టమొదట చెప్పారు జస్టిస్ కురియన్ గారు. నేను, జోసెఫ్ గారు, జస్టిస్ కురియన్ గారు, మేము ముగ్గురం న్యాయమూర్తులమే. వీఆర్ నాట్ ఆర్డైన్డ్ మినిస్టర్స్. నా చిన్నతనం నుంచి మా చర్చిలో పనిచేసిన ప్రతి పాస్టర్ గారి వారి కుటుంబాలు నాకు ఇంకా పరిచయమే. మాకు ఇష్టం పాస్టర్లు అంటే. పాస్టర్ గారు అంటే మాకు చాలా ఇష్టం. లూథరన్ సంఘంలో ప్రతి పాస్టర్ గారి కుటుంబం మాకు ఇంకా గుర్తే, ఇప్పటికీ కలుసుకుంటూనే ఉంటాం. లూథరన్ సంఘాన్ని మేము ప్రేమిస్తాం. కానీ ఈరోజు ఉన్నటువంటి సమస్య ఏమిటంటే దీనిని తిరిగి కట్టాలి. దీనిని తిరిగి కట్టాలంటే కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాదు. శరీరము అధికారం కోరుకుంటుందేమో, కానీ మనం శరీరానుసారము జీవించవలసినటువంటి వారము కాదు. ఈ శరీరము చాలా విషయాలు కోరుకుంటుంది. ఈ శరీరం అనేక విషయాలను కోరుకుంటుంది. ఇది కోరుకునేటువంటి అనేక విషయాలను మనం చూడాలంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము నేనే చదువుతానండి 5వ అధ్యాయం 19వ వచనము. శరీర కార్యములు అని ఒక లిస్ట్ ఇచ్చారు. ఈ శరీరము దేనిని ఇష్టపడుతుంది? పౌలు భక్తుడు చాలా స్పష్టంగా గలతీ పత్రికలో రాస్తూ ఉన్నారు, గలతీ సంఘానికి చెప్తూ ఉన్నారు. ఈ మాటలు మనందరికీ కూడా వారు చెప్పినటువంటిది, పౌలు భక్తుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. శరీరము ఏమడుగుతుందో అది మంచో చెడో మనకు తెలుసు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తములు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఈ మాటలన్నీ ఒకసారి చూస్తే మనం కోరుకునే ఏమన్నా ఉన్నాయా ఈ లిస్టులో? సంఘ సభ్యునిగా మనం కోరుకుంటున్నా ఏమన్నా ఉన్నాయా? దేవుని బిడ్డలుగా మనం కోరుకుంటున్నా ఏమన్నా ఉన్నాయా? ద్వేషము, ఎవరిపైన ద్వేషం ఉందేమో. 2 గ్రూపులు అయిపోయాం కదా. కాపరంటే ఇష్టం లేదు, అన్కాన్స్టిట్యూషనల్గా ఉంటున్నారండి. మా చర్చిలో పాస్టర్ గారు అంటారు, ఈ పాస్టర్ గారిని ఉంచండి అని ఒక గ్రూప్ వస్తుంది, ఈ పాస్టర్ గారు వద్దండి అని ఇంకో గ్రూప్ వస్తుంది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే విభేదములు, విమతములు, అసూయలు, మత్తములు, అల్లరితో కూడిన ఆటపాటలు, మత్సరములు, క్రోధములు, ఇవన్నీ శరీరానుసారమైనటువంటి కార్యములు. ఇవన్నీ కూడా దేవుని వాక్యము చేత కడగబడితే, దేవుని వాక్యము చేత ఉదక స్నానము చేయబడితే దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మార్చబడతాము. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఎప్పుడు మార్చబడతామంటే మన శరీరము దేవుని నుంచి దూరపరిచేటువంటి ఏ కోరిక ఉన్నా కూడా దానిని తీసివేయగలిగేటువంటి ఆత్మీయ స్థితిలోనికి వాక్యం మనల్ని మార్చగలగాలి. రోమీయులకు రాసిన పత్రికలోనే ఒక అద్భుతమైనటువంటి ఈ పత్రిక నాకు చాలా ఇష్టమైనటువంటి పత్రిక. నేను పెద్దాపురం చర్చిలో పనిచేసేటప్పుడు రోమీయుల పత్రిక ఒక్క పత్రిక మీదే బైబిల్ స్టడీ చెప్పేవాడిని. జడ్జిగా పనిచేసే రోజుల్లో సంఘంలో బైబిల్ స్టడీ చెప్పేవాడిని. రోమీయులకు రాసిన పత్రిక 12వ వచనం అర్థం చేసుకోవాలంటే 8వ అధ్యాయం మనం చదువుకున్నటువంటి వాక్యంలో 8వ అధ్యాయం 12వ వచనం అర్థం చేసుకోవాలంటే మొట్టమొదట కాబట్టి అని మొదలు పెట్టారు. కాబట్టి అంటే దాని అర్థం ఏంటంటే దేర్ఫోర్, పైన ఏం జరిగిందో తెలియాలి మనకి. అప్పుడే దీని గురించి, ఈ వాక్యం గురించి మనకు అర్థమవుతుంది. పౌలు భక్తుడు చాలా అద్భుతమైనటువంటి మాటలు చెప్పారు. శరీరానుసారుల గురించి చెప్పారు. శరీరానుసారులు
ఆత్మీయానుసారులు అని రెండు రకాలైనటువంటి మనుషులందరినీ రెండు భాగాలు చేశాడు పౌలు భక్తుడు. ఒకరు శరీరానుసారులు, ఒకరు ఆత్మానుసారులు. శరీరానుసారులు ఎవరు? వారు పొందుకునేదేమిటి? ఆత్మానుసారులు ఎవరు? వారు పొందుకునేదేమిటి? ఇది రాశారు పౌలు భక్తుడు. శరీరానుసారుల గురించి రాసినటువంటి వాక్యాన్ని మనం చదువుకుందాం. 5వ వచనం, 8వ అధ్యాయము 5వ వచనంలో ఒక మంచి మాట రాయబడి ఉంది. శరీరానుసారులు శరీర విషయములను మనస్కరించరు. వారి మనసంతా ఎప్పుడు ఎక్కడ ఉంటుందంటే శరీరానికి సంబంధించిన వాటిపైనే మనసు ఉంటుందంట. శరీరానుసారుల మనస్సు ఎప్పుడు శరీరానికి సంబంధించినటువంటి విషయాలపైనే మనసు ఉంటుంది. శరీరానికి సంబంధించిన విషయాలు ఏమిటంటే ఒక్కొక్కరిని అడిగితే ఒక్కొక్క విషయం చెప్తారు. నీ శరీరానికి లేకుంటే నీకు ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా శరీరానుసారంగా నీకు ఇష్టమైనది ఏమిటి అని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తారు. నేను ఏఎల్సీ ప్రెసిడెంట్గా కొనసాగటం నాకు ఇష్టం, నేను పిసిసి మెంబర్గా ఉండటం నాకు ఇష్టం, నేను ట్రెజరర్గా ఉండటం నాకు ఇష్టం. శరీరం కోరుతుంది. ఆత్మ కోరుతుందా? ఇది ఈరోజు ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలో ఉన్నటువంటి ప్రతి సంఘానికి ప్రశ్న. సంఘంలో అధికారాన్ని ఆత్మ కోరుతుందా, శరీరం కోరుతుందా? మత్సరములను రాయబడి ఉన్నాయి. శరీరం కోరుకుంటే మనం చదువుకున్నాం గలతీయులకు రాసినటువంటి పత్రికలో. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, మత్సరములు, క్రోధములు, కక్షలు. సంఘంలో సంఘాన్ని తిరిగి కట్టడానికి క్రోధము, కక్షలు ఎందుకండి? దేవుని పరిచర్య కొరకు కదా పిలువబడింది. ఒకవేళ క్రోధము, కక్ష నాయకులుగా మన మధ్యలో ఉంటే, సంఘ సభ్యులుగా మనలో క్రోధము, కక్ష ఉంటే దేవుని వాక్యమే చెప్తా ఉంది అది శరీరానుసారుల లక్షణము అని. శరీరానుసారుల లక్షణం అది. అయితే శరీరానుసారులకు వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్, వారు పొందుకునేటువంటిది ఏమిటో కూడా పౌలు భక్తుడు చాలా స్పష్టంగా వివరిస్తూ ఉన్నాడు. శరీరానుసారులు ఎప్పుడు శరీర విషయములనే మనస్కరిస్తారు, ఆత్మ సంబంధమైన విషయములను మనస్కరించరు. ఆత్మ సంబంధమైన విషయములను మనస్కరించరు. మొట్టమొదటిది శరీరానుసారులు శరీర విషయములను మనస్కరించరు. ఇప్పుడు మనం చదువుకుంటుంది, మనం ధ్యానిస్తుంది ఏమిటంటే శరీరానుసారుల మనస్సు. వారు దేనిని మనస్కరిస్తారంటే మొదటిది ఏమిటంటే శరీర విషయములను మాత్రమే మనస్కరిస్తారు. దాని కొనసాగింపులోనే ఆత్మానుసారులు ఆత్మ విషయములను మనస్కరించరు. ఈరోజు మనము శరీరానుసారులమా, ఆత్మానుసారులమా? దీనికి జడ్జిమెంట్ ఎవరు చెప్పరు, నువ్వే జడ్జిమెంట్ చెప్పుకోవాలి. నేను శరీరానుసారంగా జీవిస్తున్నానా, ఆత్మానుసారంగా జీవిస్తున్నానా? నేను శరీరానుసారంగా జీవిస్తే లక్షణాలు గలతీలకు రాసిన పత్రికలో చూపించాము. కక్షలుంటే శరీరానుసారం, ఒకరిపైన ఒకరికి క్రోధం ఉంటే శరీరానుసారులు. అవి లేని సంఘాలు కనిపించట్లేదు. ఇది ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలో ఉన్నటువంటి స్పిరిచువల్ క్రైసిస్. దిస్ ఈస్ ద స్పిరిచువల్ క్రైసిస్. శరీరానుసారులు ఇంకా కోరుకుంటుంది ఏమిటంటే రెండవది, శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం అని చెప్తా ఉంది. శరీరానుసారులు శరీర విషయములపైన మనస్సు ఉంటారు. కానీ ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే శరీరానుసారమైన మనస్సు ఉంటే, శరీరానుసారమైనటువంటి మనస్సు ఉంటే అది దేవునికి విరోధమైనది. ఇది దేవుడు మనకిచ్చేటువంటి హెచ్చరిక. సంఘంలో ఉన్నటువంటి మన ఆత్మీయ జీవితము, వ్యక్తిగతంగా మన ఆత్మీయ జీవితం, మన సంఘముకు సంబంధించినటువంటి జీవితము, ఈ రెండింటిని ఈ వాక్యంతో సరిపోల్చుకుందాం. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. మొదటిది శరీరానుసారులు శరీర విషయములను మనస్కరించరు. రెండవది శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధము. మూడవది చెప్తాను, మూడవ మాట రాయబడింది.
అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు దేవుని ధర్మశాస్త్రమునకు లోబడరు, కాన్స్టిట్యూషన్కి లోబడరు, బైబిల్ గ్రంథానికి వాక్యానికి లోబడరు, అధికారులకు లోబడరు. దానికి కారణం ఏమిటంటే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు దేవునికి విరోధము, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు అని రాసి ఇంకొక మాట కూడా రాశారు, ఏమాత్రమూ లోబడదు అని చెప్పారు. అది లోబడదు, ఏమాత్రమూ లోబడదంట. శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగి ఉన్నటువంటి మనము దేవునికి లోబడము, ధర్మశాస్త్రానికి లోబడము, శరీర నీతికి మాత్రమే లోబడతాము, శరీర విషయాలను మాత్రమే మనస్కరిస్తాము. ఇంకొక మాట కూడా రాయబడి ఉంది, శరీరానుసారులు దేవుని సంతోషపరచనేరరు అని రాయబడి ఉంది. 8వ వచనం, 8:8. శరీరానుసారులు దేవుని సంతోషపరచనేరరు. నీ శరీరం అధికారాన్ని కోరుకుంటే, నీ శరీరము ధనాన్ని కోరుకుంటే, నీ శరీరము ఆస్తులను కోరుకుంటే, అక్రమంగా సంపాదిద్దామని కోరుకుంటే, అధికారాన్ని అక్రమంగా పొందుకుందామని కోరుకుంటే, ఒక మంచి మాట, నీ శరీరానుసారమైన మనస్సు దేవుని సంతోషపరచదు. శరీరానుసారమైన మనస్సు దేవుని సంతోషపరచదు. మనం ఈ లోకంలో జీవించేది దేవుని సంతోషపరచాలి. దేవుని సంతోషపరచడానికి మాత్రమే ఆయన నిన్ను నన్ను ఆయన రూపంలో రూపించి ఆయన అరచేతిలో చెక్కుకున్నది. ఎందుకంటే ఆయనను సంతోషపరచడానికి. కానీ శరీరానుసారులుగా మనం ఉంటే శరీర విషయాలనే మనస్కరిస్తాము. దేవుని వాక్యంలో చూస్తే ఇంకొక మాట కూడా రాయబడి ఉంది, శరీర స్వభావం కలవారు దేవుని సంతోషపరచనేరరు. ఆఖరిగా మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో 8వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాను. శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల ఏమని రాస్తుందండి? శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై యుందురు. చావవలసినటువంటి వారై యుందురు. శరీరం ఏమి కోరుకుంటుంది? నీ శరీరము దేనిని కోరుకుంటూ ఉంది? ఒక్కొక్కసారి నా నాలుక డయాబెటిక్ అనే స్వీట్ కోరుకుంటూ ఉంటుంది. నాకు బీపీ కానీ ఉప్పు ఎక్కువ పడాలి కొంచెం. శరీరం కోరుకుంటూ ఉంటుంది, కానీ అది ఆఖరికి మరణానికి తీసుకెళ్ళొద్ది. చిన్న చిన్న విషయాలే తెలుసు కదా, ఆధ్యాత్మిక విషయాల గురించి మనకు అర్థం కాకపోతే ఎలా? శరీరానుసారులు శరీర విషయములనే మనస్కరింతురు. ఏది సంతోషపరచుద్ది నా శరీరాన్ని? అక్రమ సంబంధాలు నా శరీరాన్ని సంతోషపరుస్తున్నాయేమో, లంచాలు నా శరీరాన్ని, నా కుటుంబాన్ని సంతోషపరిచి అని అనుకుంటూ ఉంటాం. డబ్బులు ఎక్కువ సంపాదిస్తున్నామని అనుకుంటూ ఉంటాం. అధికారము ఈ శరీరంతో మాత్రమే ఆనందిస్తున్నామేమో. సంఘానికి చెరుపు చేసినటువంటి వారిగా ఉంటున్నామేమో. శరీరానుసారమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ తోటి ఒకవేళ సంఘానికి చెరుపు చేస్తే, సంఘాన్ని పాడు చేస్తే దేవుడు మనలను పాడు చేస్తాడు. దేవుడు మనలను పాడు చేస్తాడు. ఇంకొక మాట కూడా రాయబడి ఉంది, మీరు చావవలసినటువంటి వారై ఉన్నారు. శరీరానుసారంగా జీవిస్తే మీరు చావవలసినటువంటి వారై ఉన్నారు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము శరీరానుసారంగా జీవిస్తే ఏమవుతుందో తెలుసుకున్నాం. అదే వాక్యంలో ఆత్మానుసారంగా ఉంటే ఏమి పొందుకుంటాం? ఆత్మానుసారంగా జీవించినటువంటి మనుషులుగా, ఆత్మానుసారంగా జీవించినటువంటి అధికారులుగా మనం ఏం పొందుకుంటామంటే 5వ వచనం, 8వ అధ్యాయం 5వ వచనము, ఆత్మానుసారులు ఆత్మ విషయములను మనస్కరింతురు. చాలు, నేను ఏ పని చేసినా కూడా ఆత్మీయంగా నాకు వచ్చేటువంటి నష్టం ఏంటి అని ఆలోచిస్తాం. ఆత్మీయంగా నాకు వచ్చేటువంటి నష్టం ఈ లోకంలో నేను పొందుకునే లాభం గురించి కాదు. ఆత్మానుసారులు ఈ లోకంలో పొందుకునేటువంటి లాభము సుఖముల గురించి కాదు.
ఆత్మానుసారులు ఆత్మ విషయములను మనస్కరింతురు. నేను ఎలా అడ్మినిస్ట్రేషన్ చేస్తే సంఘాన్ని నిలబెట్టి దేవుడిచ్చేటువంటి బ్లెస్సింగ్స్ని, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలను, ఆత్మీయ ఆశీర్వాదాలను నేను ఎప్పుడు పొందుకుంటాను, ఎలా జీవిస్తే పొందుకుంటాను. ఆత్మానుసారమైన మనసు, 6వ వచనం చదువుతాను. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమును ఇచ్చును. జీవమును సమాధానమును ఇచ్చును. దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా, ఆత్మానుసారమైనటువంటి బిడ్డలుగా, నాయకులుగా మనం ఉంటే, నాయకులు అంటే అందరూ పిసిసి మొదలుకొని ప్రెసిడెంట్ వరకు ఆత్మానుసారులుగా జీవిస్తున్నామా, శరీరానుసారులుగా జీవిస్తున్నామా? శరీరానుసారమైనటువంటి మనస్సు దేవునికి విరోధము. ఒకవేళ శరీరము అధికారాన్ని బట్టి సంతోషిస్తూ ఉంటే మనము దేవునికి విరోధులుగా మార్చబడుతున్నాము. ఈరోజు మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో కూడా మనం చేసేటువంటి క్రియలను బట్టి అది దేవునికి అంగీకారమా కాదా, ఆత్మానుసారమైనటువంటి క్రియ లేక శరీరానుసారమైనటువంటి క్రియ అని ఆత్మీయ వివేచనతో జీవిస్తే దేవుని వాక్యం ఒక మాట చెప్తోంది. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమును అనుగ్రహిస్తుంది. చాలామందిని అడిగితే, ఏ కుటుంబాన్ని ఏ వ్యక్తిని అడిగినా కూడా చెప్తారు, అయ్యా మాకు ఎన్ని సమస్యలు. ఇక్కడ కూర్చున్నటువంటి వారిని కూడా ఏ గుండెని టచ్ చేసినా, ఏ మనిషిని టచ్ చేసినా సమస్యలు చెప్దాం అనే రెడీగా ఉంటారు. నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నేను సంతోషంగా ఉన్నాను, నా జీవితంలో సమాధానం లేదు. దేవుని వాక్యం తెలియచేస్తుంది, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది, శరీరానుసారమైన మనస్సు మరణము అని రాయబడు. శరీరానుసారమైన మనస్సు మరణము. ఇది హెచ్చరిక. ఆ శరీరానుసారంగా నేను జీవిస్తే నన్ను అది మరణంలోనికి తీసుకుని వెళ్తుంది. ఆత్మానుసారంగా నేను జీవిస్తే అది నన్ను జీవంలోనికి తీసుకుని వెళ్తుంది. వాక్యం వినటం అలవాటైపోయింది మనకి. వాక్యం వినటం అలవాటైపోయింది. సంఘాలకు వెళ్తూ ఉంటే లోతైన మర్మాలు చెప్పమని అడుగుతా ఉన్నారు. వాక్యంలో ఉన్న లోతైన మర్మాలు కావాలి. లోతైన మర్మాలు అవసరం లేదు. ఒక్కటే, యేసు రక్షకుడని నీ నోట ఒప్పుకోవాలి. నీ హృదయంలో ఒప్పుకుంటే నువ్వు రక్షణ పొందుతావు. నేను ఎప్పుడు అనుకుంటాను, క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితం చాలా సులభమైంది, చాలా ఇరుకు అని బైబిల్ గ్రంథంలో అంటే చూపిస్తూ ఉంటుంది. ఇది ఇరుకు అని. ఎవరికి ఇరుకు అంటే, లోకానుసారంగా జీవించాలి అనుకునేటువంటి వారికి క్రైస్తవ విశ్వాసం ఇరుకు. ఆత్మానుసారంగా జీవించాలనుకునేటువంటి వారికి క్రైస్తవ విశ్వాసము విశాలమైనది, విశాలమైన మార్గము, సంతోషకరమైనటువంటి మార్గము, జీవమునకు నడిపించే మార్గం అది. ఎవరికి ఇరుకు మార్గం అంటే, శరీరానుసారంగా జీవించాలనుకుంటున్నాము, బైబిల్ చేతిలో పట్టుకుంటున్నాము, చాలా ఇరుకు. లోకానికి క్రైస్తవ విశ్వాసిగా కోరుకుంటున్నాం, కానీ నా ఆత్మీయ జీవితంలో నేను శరీరానుసారంగా జీవిస్తే క్రైస్తవ విశ్వాసము వారికి ఇరుకు. కానీ ఆత్మానుసారంగా జీవిస్తే క్రైస్తవ విశ్వాసం మనలను విశాలతలోనికి తీసుకుని వెళ్తుంది. అద్భుతమైనటువంటి మాటలు రాయబడి ఉన్నాయి. అది జీవంలోనికి సమాధానంలోనికి నడిపిస్తుంది. జీవంలోనికి సమాధానంలోనికి. తప్పు చేసిన ఎవడు కూడా ప్రశాంతంగా ఉండడు. 40,000 పెట్టి 50,000 పెట్టి మంచం కొనుక్కున్నానంటే మంచం ఎంత విలువైంది కాదు, నిద్రపడుతుందా లేదా ముఖ్యం. ఆ ఖరీదైన మంచం, ₹1,00,000 మంచం కొనటం కాదు, ₹1,00,000 మంచం పైన నిద్ర పడుతుందా లేదా. ఆత్మానుసారమైనటువంటి మనస్సు కలిగితే అది మన హృదయానికి సమాధానాన్ని ఇస్తుందట. మన హృదయానికి సమాధానం అనుకరిస్తుంది.
ఇంకొక మాట రాయబడి ఉంది, దేవుని ఆత్మ మీలో నివసించిన పక్షమున మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. అయితే ఒక్క మాట చెప్తున్నాడు, ఎవరు ఆత్మానుసారమైనటువంటి జీవితము, ఎవరు శరీరానుసారమైనటువంటి జీవితం జీవిస్తున్నారంటే దేవుని ఆత్మ మీలో నివసింపనియాలి. వీ షుడ్ అలౌ ఇట్. దేవుని ఆత్మ నాలో నివసించడానికి మనమే దేవుని ఆత్మను ఆహ్వానించాలి. వీ షుడ్ పర్మిట్ ద హోలీ స్పిరిట్ టు లివ్ ఇన్ us. అందుకొరకే పౌలు భక్తుడు రోమీయులకు ఒక మాట హెచ్చరిస్తూ ఉన్నాడు, దేవుని ఆత్మ గలవారే కానీ దేవుని ఆత్మ మీలో నివసించున్న పక్షమున, దేవుని ఆత్మ మీలో నివసించున్న పక్షమున మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు కాడు. సహోదరుల ఐక్యంగా ఉండటం మేలు మనోహరం అంటే పదండి ఏఎల్స్ ఆఫీసులో తేల్చుకుందామని వస్తున్నారు. పదండి ఏఎల్స్ ఆఫీసులో తేల్చుకుందాం. మొన్నటి వరకు వినేవాళ్ళు లేరు, ఈరోజు వినేవాళ్ళు ఉన్నాం. అక్కడ తేల్చుకుందాం. ఎంత వివరించి చెప్తా ఉన్నాం. సంఘాలలో సమాధానం, దేవుని సమాధానము, సంఘాలలో సమాధానం కావాలి. ఈ సంఘాన్ని, ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని తిరిగి కట్టాలి అంటే శరీరానుసారమైనటువంటి మనస్సుతో ఈ సంఘాన్ని తిరిగి కట్టలేము. ఈ సంఘాన్ని తిరిగి కట్టాలి అంటే ఆత్మానుసారమైనటువంటి మనస్సు మాత్రమే కలిగి ఉండాలి. ఆత్మానుసారమైనటువంటి మనస్సు లేని అధికారులు, ఆత్మానుసారమైనటువంటి మనస్సు లేనటువంటి సంఘ పెద్దలు, సంఘము ఈ సంఘాన్ని తిరిగి కట్టలేరు. ఆత్మానుసారమైన మనస్సు అంటే దేవుని వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న పక్షమున. ఇది మీ ఆఫీసుకు సంబంధించిన విషయం కాదు, దేవుని సంఘానికి సంబంధించిన విషయం. దేవుడిచ్చినటువంటి ఆఖరి ఆజ్ఞ, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడని యేసయ్య ఇచ్చినటువంటి ఆజ్ఞను మనము నిర్వర్తిస్తూ దానిని ముందుకు తీసుకుని వెళ్ళే క్రమంలో కక్షలు, శరీరానుసారమైనటువంటి మనస్సుతో ఈ ఆజ్ఞను మనము నెరవేర్చగలమా? ఈ సంఘాన్ని తిరిగి నిర్మించగలమా? ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘానికి ఒకే ఒక్క సమస్య, ఇట్ ఈజ్ ఇన్ స్పిరిచువల్ క్రైసిస్. ఈ స్పిరిచువల్ క్రైసిస్ ఏంటంటే ఆత్మానుసారంగా జీవిస్తూ శరీరానుసారమైనటువంటి సంఘాన్ని కట్టాలని చూడటం, ఇది స్పిరిచువల్ క్రైసిస్. ఆత్మానుసారంగా జీవిస్తూ సంఘాన్ని తిరిగి కట్టగలం. శరీరానుసారంగా జీవిస్తూ సంఘాన్ని తిరిగి కట్టలేము. ఇది నాయకులందరికీ ఒక స్పిరిచువల్ ఛాలెంజ్. ఇది సంఘాన్ని నేను తిరిగి కట్టాలి అనుకుంటే రేపటి నుంచి వచ్చి ఇంకొకరి మీద చెప్పకండి, కూర్చోబెట్టండి, ఆత్మానుసారంగా ఆలోచిద్దాం రండి అని చెప్పండి. కేకలు, అరుపులు, పోలీసులు రావటం ఏంటండి ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘానికి? ఆత్మానుసారమైనటువంటి ఈ సంఘాన్ని తిరిగి కట్టడానికి, దీన్ని రక్షించడానికి ఈ లోక అధికారులైనటువంటి పోలీసులు అవసరమా? దేవుని వాక్యానుసారమైనటువంటి మనసు చాలు, ఆత్మానుసారమైనటువంటి మనసు చాలు. ఈ సంఘం తిరిగి కట్టబడుతుంది. దేవుని వాక్యంలో ఒక అద్భుతమైనటువంటి మాటను మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. 3 ఆత్మల గురించి చెప్పడానికి నేను ఇష్టపడుతున్నా. 3 ఆత్మలు. ఈ 3 ఆత్మలు, ఒకటి మనుష్య ఆత్మ, రెండవది దేవుని ఆత్మ, మూడవది లౌకిక ఆత్మ. ఈ 3 ఆత్మల గురించి కొరింథీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు మొదటి లేఖలో రాసినటువంటి ఆత్మల గురించినటువంటి పాఠం ఇది. కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి లేఖలో పౌలు భక్తుడు 2వ అధ్యాయము 11వ వచనం నుంచి ఈ విధంగా రాస్తున్నారు. నేనే చదువుతానమ్మా. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్య ఆత్మకే గాని
మనుషులలో మరి ఎవ్వరికి తెలియను ప్రశ్న అడుగుతున్నాడు. చాలా జాగ్రత్తగా ధ్యానిద్దాం. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్య ఆత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియను. అది మనుష్య ఆత్మ లేక దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఆత్మ. నాది ఎటువంటి ఆత్మ? నాది శరీరాత్మ లేక ఆత్మానుసారమైనటువంటి, శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైనటువంటి మనసు ఏది? శరీరానుసారమైన మనసా, ఆత్మానుసారమైనటువంటి మనసా? ఇది మనమే తెలుసుకోవాలి. అంటే ఒక టెస్ట్. షుగర్ ఎంత ఉందో టెస్ట్ చేస్తాము, జ్వరం ఎంత ఉందో టెస్ట్ చేస్తాం. ఈరోజు నాది మనుష్య ఆత్మ లేక శరీరాత్మ అని తెలుసుకోవాలంటే ఒక టెస్ట్ ఇక్కడ పెట్టాడు యేసయ్య. మొట్టమొదటిది ఏమిటంటే, ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియను ప్రశ్న. నువ్వేం ఆలోచిస్తున్నావో నీకు మాత్రమే తెలుసు. నీ క్రియలేమిటో నీకు మాత్రమే తెలుసు. నువ్వు ఏమి ఆలోచించి కోరికలు కోరుకుంటున్నావో నీకు మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. లాలో ఒక మంచి రైట్ ఉంది, హక్కు. రైట్ టు ప్రైవసీ అంటారు. రైట్ టు ప్రైవసీ. రైట్ టు ప్రైవసీ అంటే నాకున్నటువంటి జీవించే హక్కులు రైట్ టు ప్రైవసీ ఒక భాగం అని చెప్పారు. సుప్రీంకోర్టు చెప్పిన మాట ఇది. రైట్ టు ప్రైవసీలోకి ఎవరు ఇంటర్ఫియర్ అవ్వట్లేదు. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో చిన్న బిడ్డలైనా కూడా వారి గదిలోకి వేరే తల్లిదండ్రులు కూడా లోపలికి రానివ్వట్లేదు. దే ఆర్ క్లెయిమింగ్ దట్ ఇట్ ఇస్ ద రైట్ టు ప్రైవసీ. రైట్ టు ప్రైవసీ అంటే ఏంటంటే నీకు సంబంధించిన విషయం నీకు మాత్రమే తెలుసు. నీకు సంబంధించిన విషయం నీకు మాత్రమే తెలుసు. పౌలు భక్తుడు అదే మాట చెప్తున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్య ఆత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియదు. ఇంకెవరికి తెలియదు కదా. నువ్వేం ఆలోచిస్తావో నీకు మాత్రమే తెలుసు. నువ్వేమి ఆలోచించి ఎలక్షన్లో కంటెస్ట్ చేయాలనుకుంటావు నీకే తెలుసు. నీకు మాత్రమే తెలుసు. అవర్ గాడ్ ఇస్ ఎ గాడ్ హూ ప్రొటెక్ట్స్ రైట్ టు ప్రైవసీ. నువ్వేం ఆలోచిస్తున్నావో, ఒకవేళ మన మనస్సులో చెడు ఆలోచన ఉంటే యేసయ్య ఇప్పటి వరకు పక్కన వారికి వచ్చి చెవులో చెప్పలా వాడి ఆలోచన ఇది అని. భర్త పాపం చేస్తే భార్య చెవులో ఎప్పుడు యేసయ్య వచ్చి చెప్పలా నీ భర్త ఈ పాపం చేశాడు అని. నువ్వు రహస్యంగా పాపం చేస్తే ఈ లోకంలో ఎవ్వరికి కూడా యేసయ్య వచ్చి చెవులో చెప్పలేదు. వాడి రాత్రి ఈ పని చేశాడు, వాడు ఆఫీస్లో ఈ పని చేశాడు. యేసయ్య ఎవరికి చెప్పలేదు ఇంతవరకు. He has been protecting your right to privacy. ఆదాము అవ్వలను కూడా పిలిచి అడిగాడు ఏం చేశారు అని. యేసయ్యకి తెలియదా? మీరెందుకు దాక్కున్నారా అని అడుగుతున్నాడు. మీరెందుకు తిన్నారా అని అడగలేదు. నీ నోటి వెంట నీవు ఒప్పుకునే వరకు నీ పాపాన్ని యేసయ్య క్షమిస్తూనే రక్షిస్తూనే ఉంటాడు, ఇంకొకరికి తెలియకుండా. ఈరోజు ఈ మాటలు వింటూ ఉంటే అయ్యో నేను చేసిన ఈ చీకటి క్రియలు, నేను చేసినటువంటి నా పాపము ఇంకొకరికి తెలియకుండా యేసయ్య ఆపాడు కాబట్టి నేను బతుకున్నాను. ప్రైవసీ. అందుకొరకే పౌలు భక్తుడు అడుగుతున్నటువంటి మాట, ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు, ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. దేవుని సంగతులు దేవుని ఆత్మకే తెలుస్తాయి. లౌకిక ఆత్మ కలిగినటువంటి మనము దేవుని ఆత్మ బోధించేటువంటి మాటలను మనుష్య ఆత్మతో అర్థం చేసుకోలేము. అందువల్లనే ఇప్పటి వరకు మనం పాపులుగా ఉండిపోయాం. ఈ మాట అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకొకసారి చెప్తాను. లౌకిక ఆత్మ 12వ వచనం, దేవుని వల్ల మనకు దయచేయబడినటువంటి వాటిని తెలుసుకున్నట్టుగా మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. లౌకిక ఆత్మ అంటే ఈ లోకానికి సంబంధించినటువంటి ఆత్మను కలిగి ఉంటే దేవుని ఆత్మ బోధించేటువంటి సంగతులు మనుష్య ఆత్మ గ్రహించలేదు. మనుష్య ఆత్మ దేవుని ఆత్మ బోధించేటువంటి సంగతులను గ్రహించలేదు. లౌకిక ఆత్మ బోధించేటువంటి సంగతులను మనుష్య ఆత్మ గ్రహించలేదు. ఎందుకంటే మనము శరీరానుసారులుగా జీవిస్తున్నాం కాబట్టి. శరీరానుసారమైన మనస్సు మరణము అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడని కూడా చెప్తోంది. ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు
దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అయితే యేసయ్య లోకానికి వచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుని లోకానికి పంపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఇట్ విల్ రైజ్ ద కన్విక్షన్. దావీదు మహారాజు పాపం చేసిన తర్వాత ఆయన పాపమును ఒప్పుకునేటువంటి ఆ స్వభావాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోకపోతే మన జీవితకాలం అంతా లౌకికాత్మతోనే జీవిస్తాము. మన జీవితకాలం అంతా కూడా శరీరానుసారమైనటువంటి మనసు కలిగి ఉంటాము. ఆత్మానుసారమైనటువంటి మనసును పొందుకోలేము. మన జీవితాన్ని తిరిగి కట్టుకోవాలన్న, ఆత్మీయంగా సంఘాన్ని తిరిగి కట్టాలన్నా శరీరానుసారమైనటువంటి మనసు కాదు, ఆత్మానుసారమైనటువంటి మనసు కలిగి ఉండాలి. శరీరానుసారమైనటువంటి మనసు మరణానికి, ఆత్మానుసారమైనటువంటి మనసు జీవంలోనికి నడిపిస్తుంది. అటువంటి జీవంలోనికి నడిపించేటువంటి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ముగించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ మీ పాద సన్నిధికి వస్తున్నాం. శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైనటువంటి మనసు ప్రభా, పౌలు భక్తులతో చాలా స్పష్టమైనటువంటి హెచ్చరికలు మా సంఘానికి, ఆత్మీయ జీవితానికి మీరు అనుగ్రహించారు. లౌకిక ఆత్మను కలిగి ఉన్న మేము మనుష్య ఆత్మ, దేవుని ఆత్మ బోధించేటువంటి మర్మాలను గ్రహించలేని స్థితి ప్రభా. ఆత్మానుసారమైనటువంటి జీవితము జీవంలోనికి నడిపిస్తుంది. మీ పరిశుద్ధాత్మ శక్తితో తండ్రి మా పాపములను ఒప్పుకొని మా జీవితాలను సరిచేసుకొని మా ఆత్మీయ జీవితాలని, సంఘాన్ని తిరిగి కట్టడానికి సహాయం చేయమని ఈ ప్రార్థన మా రక్షకుడైన క్రీస్తు పెట్టి వేడుకొని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.